హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు W6 తెలుగు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి SC/ST అట్రాసిటీ చట్టం వర్తించదు. హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే ఎస్సీ హోదా, మరే మతంలోకి వెళ్ళిన షెడ్యూల్ కుల హోదా ఉండదు. తక్షణమే సంపూర్ణంగా ప్రయోజనం కోల్పోతారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే. దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు చావు లేదు. కుల ధృవీకరణ పత్రం ఉన్న చట్టపరమైన రక్షణ దక్కదు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో సంచలన తీర్పు. షెడ్యూల్ కులాల ఎస్సీకు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోగలడని SC/ST అత్యాచార నిరోధక చట్టం అతడికి వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఏడాది ఏప్రిల్ 30న వెలువరించిన తీర్పును జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ NV అంజాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం సమర్థించింది. ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టాలవానిపాలెంలో చింతాడ ఆనంద్ అనే పాస్టర్ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తిపై 2021లో SC/ST అత్యాచార నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాను ఓ గ్రామంలో పాస్టర్ విధులు నిర్వహిస్తుండగా ఆదివారం ప్రార్థనల్లో ఉండగా రామిరెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. పలుసార్లు దాడికి పాల్పడ్డారని, చంపుతానని, తనను తన కుటుంబాన్ని బెదిరించారని, కులం పేరుతో తనను దూషించారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయి ఛార్జిషీటు కూడా దాఖలైంది. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై SC/ST చట్టం కింద FIR నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఫిర్యాది ఆనంద్ క్రైస్తవంలోకి మారారని, పాస్టర్గా పనిచేస్తున్నారని, ఎస్సీనని చెప్పుకోవడానికి వీల్లేదని తెలిపారు. హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిని తప్ప మరెవరిని ఎస్సీగా పరిగణించడానికి వీల్లేదని 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఎస్సీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆనంద్ తదితర ప్రతినిధుల మాత్రం కేసు దర్యాప్తును పూర్తయిందని, 10 మంది సాక్షులు వాంగ్మూలాలతో ఛార్జిషీటు కూడా వేశారని తెలిపారు. చింతాడ ఆనంద్ ఎస్సీనని, హిందూ మాదిగ కులానికి చెందినవారని, పిట్టలవానిపాలెం మండల తహసీల్దారు కుల ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారని, ఆనంద్కు SC/ST చట్టం రక్షణను నిరాకరించలేరని వాదించారు. హైకోర్టు దీనిపై స్పందిస్తూ ఆయన ఎస్సీ కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండడం, ఆంధ్రప్రదేశ్ కుల ధృవీకరణ పత్రాలు జారీ చట్టంలోని 5 సెక్షన్ కింద సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అంశమని తెలిపింది. క్రైస్తవంలోకి మారాక ఆయన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయనంత మాత్రాన SC/ST చట్టం కింద ఆయనకు రక్షణ లభించదని తేల్చి చెప్పింది. గత ఏడాది రామిరెడ్డిపై అభియోగాలను కొట్టివేస్తూ న్యాయమూర్తి S హరినాథ్ తీర్పు ఇచ్చారు. దీనిని పాస్టర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ హైకోర్టు తీర్పునే ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు 33 పేజీల తీర్పును వెలువరించింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వివరాల కోసం మన W6 తెలుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు, బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.